రాజ్బోడా, దయచేసి నా మాటలు విను. రాజ్బోడా, ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, జాన్ వెస్లీ జోలికి వెళ్ళవద్దు. దయచేసి నా మాటలు విను. రాజ్బోడా, నీకే చెప్తున్నాను, దయచేసి నా మాటలు విను. జాన్ వెస్లీ జోలికి కానీ, జాన్ వెస్లీ సంఘం జోలికి కానీ, జాన్ వెస్లీ కుటుంబానికి జోలికి కానీ దయచేసి వెళ్ళవద్దు. నీ మంచి కోరి ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, అతని జోలికి వెళ్ళొద్దు, అతని జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అతడు నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తి. జాన్ వెస్లీ అనే వ్యక్తి, అతడు నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తే కానీ, నీ మేలు కోరే వ్యక్తే కానీ, నీ కీడు కోరే వ్యక్తి కానే కాదు. రాజ్బోడా, దేశ క్షేమం కోరే వ్యక్తే కానీ, దేశము కీడు కోరే వ్యక్తి అతను కానే కాదు. జాన్ వెస్లీ కానే కాదు. రాజ్బోడా, నా మాటలు జాగ్రత్తగా విను. నీ మంచి కోరి నేను చెప్తున్నాను. రాజ్బోడా, మంచిగా సంపాదించుకున్న ఆస్తిని బిడ్డలు అనుభవించని, రాజ్బోడా నీ ఫ్యామిలీ అనుభవించని. రాజ్బోడా, నేను చెప్పే మాటలు బాగా విను. అగ్రదేశానికి వెళ్ళి మంచిగా సంపాదించుకున్నావు ఆస్తిని, ఆ ఆస్తి నీ బిడ్డలు అనుభవించాలంటే, నీ కుటుంబం అనుభవించాలంటే దయచేసి నేను చెప్తున్నాను, జాన్ వెస్లీ జోలికి వెళ్ళవద్దు, వెళ్ళవద్దు, వెళ్ళవద్దు. ఎందుకంటే ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనంలో ఆకాశమును భూమిని కలిగజేసిన దేవుడు, ఆకాశమును భూమిని కలిగజేసిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఆ మనుషుని జోలికి వెళ్ళవద్దు. రాజ్బోడా, నా మాటలు బాగా విను. ఆదికాండం 20వ అధ్యాయము 7వ వచనంలో సెలవిచ్చిన మాటలు నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు చెందినవే. నా మాట విను. ఆదికాండం 20వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడిన మాట నీకు చెప్పబడింది, నీ కుటుంబానికి చెప్పబడింది, నీ బిడ్డలకు చెప్పబడింది. దయచేసి నా మాటలు విను. ఆ మనుషుని జోలికి వెళ్ళవద్దు. మొట్టమొదటి మాట. రెండో మాట ఏమిటి తెలుసా? అతడు నా సేవకుడు. జాన్ వెస్లీ దేవుని యొక్క సేవకుడు. రాజ్బోడా, నా మాటలు విను. జాన్ వెస్లీ జోలికి వెళ్ళవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. రెండో మాట ఏమన్నాడు తెలుసా? జాన్ వెస్లీ నా సేవకుడు అంటున్నాడు దేవుడు. రాజ్బోడా, నీకే చెప్తున్నాను. మూడో మాట ఏమిటి తెలుసా? మూడో మాట ఏమిటి తెలుసా? అతడు నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేసే వ్యక్తి. అంత మాత్రమే కాదు, దేశము కొరకు ప్రార్థన చేసే వ్యక్తే జాన్ వెస్లీ. మూడో మాట అయిపోయింది. రాజ్బోడా, నాలుగో మాట చెప్తున్నా విను. రాజ్బోడా, నాలుగో మాట చెప్తున్నా విను. ఈ నాలుగో మాట ముఖ్యమైన మాట. నాలుగో మాట ఏమిటి తెలుసా? నీవు భూమి మీద బ్రతుకుదువు. రాజ్బోడా, నీవు భూమి మీద బ్రతకాలంటే జాన్ వెస్లీ జోలికి వెళ్ళొద్దు. రాజ్బోడా, నీవు భూమి మీద బతకాలంటే జాన్ వెస్లీ జోలికి వెళ్ళొద్దు. దేవుడు అంటాడు, ఆకాశము గతించును, భూమి గతించును, నా మాటలు గతించనే గతించమంటాడు. రాజ్బోడా, నీ మంచి కోరి, రాజ్బోడా నీ కుటుంబం మంచి కోరి, రాజ్బోడా నీ పిల్లల యొక్క మంచి కోరి, రాజ్బోడా నేను చెప్తున్నాను, ఆ మనుషుల జోలికి వెళ్ళవద్దు. దయచేసి వెళ్ళినట్లయితే నష్టం నీకే. నీ క్షేమం కోరి అనుదినము నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తులు మేము. రాజ్బోడా, అనుదినము నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తి జాన్ వెస్లీ. అతని జోలికి ఎందుకు వెళ్తున్నావు? పొరపాటు చేస్తున్నావు రాజ్బోడా, తప్పు చేస్తున్నావు రాజ్బోడా. క్రైస్తవుల కొరకు పోరాడుతున్నావు, మంచిదే. సేవకుల కొరకు పోరాడుతున్నావు, మంచిదే. ఎవడో పెట్టిన మెసేజ్ తీసుకొచ్చి ప్రజల ముందు రుద్దుతున్నావు, అది తప్పు. నా మాట విని రాజ్బోడా, అది తప్పు. అది నువ్వుగా చేయాల్సింది. ఇంకొకటి ఎవరైనా చేసి ఉంటే నేను సంతోషపడి ఉంటా. నువ్వు చేసినవి కాబట్టి ఈరోజు బాధతో, దుఃఖంతో, వేదనతో కుమిలిపోతూ ఈ వీడియో చేయాల్సి వచ్చింది. రాజ్బోడా, నా మాటలు విను. అతని జోలికి వెళ్ళొద్దు. నీ కుటుంబం మంచి కోరి చెప్తున్నా, నీ బిడ్డల మంచి కోరి చెప్తున్నా. నీ బిడ్డలు చూడు, నువ్వు సంపాదించుకున్న ఆస్తి నీ బిడ్డలు అనుభవించాలంటే దయచేసి రెండు చేతులు చెప్తున్నా, అతని జోలికి, జాన్ వెస్లీ జోలికి వెళ్ళొద్దు, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు.